నిజంగా ఇది బిల్డింగ్ల వరకు పరిస్థితి ఇట్లుంటే ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు చెదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని, నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా ఇక అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, ఇంకా అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటూ ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటూ ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికే చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తూ ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఆ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతా ఉంది అని అంటే, అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, కుట్రలు చేసే కార్యక్రమాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయి అని అంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఇవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు, ప్లస్ టాపిక్ డైవర్షన్.